కమలాపురం అనే గ్రామంలో సుందర్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను చురుకైన వాడు, కానీ అతనికి మతిమరుపు ఎక్కువగా ఉండేది. సుందర్ మతిమరుపు పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. ఒకరోజు ఇంట్లో కుక్కపిల్ల ఉందని సుందర్ మర్చిపోయాడు. ఇంటికి ఒత్తుడు తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు. కుక్కపిల్ల ఇంట్లోనే అరుస్తుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి సుందర్ను పిలిచారు. కానీ సుందర్ జేబులో తాళం చెవి లేదు. ఇంటికి తాళం వేసే ముందు ఇంట్లోనే తాళం చెవి మంచంపై మర్చిపోయాడు. కిటికీలో నుండి చూస్తే కుక్కపిల్ల ఇంటిని చిందరవందర చేయసాగింది. ఏమి చేయాలో తోచక తాళం పగలగొట్టగా కుక్కపిల్ల బయటకు పరుగులు తీసింది. ఇంట్లో వస్తువులన్నీ పాడైనాయి. అతని తండ్రి కోపంతో సుందర్ను కొట్టాడు. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయుడికి తెలిసి మరుసటి రోజు వారి ఇంటికి వచ్చాడు. సుందర్ మతిమరుపు పోవాలంటే తిట్టడం, కొట్టడం మార్గం కాదు. అతనికి ప్రతి విషయం ప్రేమగా చెప్పాలి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పంపండి. మేము అతని మతిమరుపు పోయే విధంగా ప్రేమగా ఆటపాటలతో పాటుగా చదువు నేర్పిస్తాము అని చెప్పారు. దానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి సుందర్ మతిమరుపు ఎలా సరి చేస్తారో ఆలోచించండి.